2050 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ప్రజలు పౌష్టికాహార లోపానికి గురై అకాల మృత్యువాత పడతారని చెప్పేసి హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. 15 కోట్లు. ప్రపంచంలో 70% మంది ప్రజలు మొక్కల ద్వారా వచ్చే పౌష్టికాహారం పైనే ఆధారపడి బతుకుతున్నారు. వీటిలో పేద దేశాలు ఎక్కువగా ఉన్నాయి. వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరగడం వల్ల మొక్కల్లో ఉండే పిండి పదార్థాలు నాశనమై వాటి ఉత్పత్తిలో ఐరన్, జింక్ వంటి పోషక విలువలు కలిగిన పదార్థాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇంకా మన దేశంలో చూసినట్టయితే వరిలో 7.6%, గోధుమలో 7.8%, ఆలుగడ్డలో 6.4% పోషక విలువలు 2050 నాటికి తగ్గిపోతాయని చెప్పేసి హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు హెచ్చరించారు. భారత్లో ప్రజలు రోజు తీసుకునే ప్రామాణిక ఆహారంలో పోషక విలువలు 5.3% తగ్గిపోతుందని చెప్పేసి ఫలితంగా 5.3 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బారిన పడతారని చెప్పేసి పరిశోధకులు తెలియజేశారు. ఇది 2050 నాటికి అని చెప్పేసి హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏంటంటే పౌష్టికాహార లోపం వల్ల మన బాడీలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీన్నే ఇమ్యూనిటీ పవర్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. నెక్స్ట్, తాత్కాల్ టికెట్లకు కొత్త పథకం పేరేమిటి? ఐఆర్సిటిసి ప్రారంభించినమాట ఈ పథకాన్ని. ఈ పథకం పేరు వచ్చేసి బుక్ నౌ పే లెటర్. అంటే ఇది నా తెలుగులో అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు బుక్ చేసుకోండి, తర్వాత సొమ్మును చెల్లించండి. ఏంటంటే ఈ లావాదేవీపై 3.5 సేవా రుసుము పడుతుందన్నమాట. అంటే సర్వీస్ ట్యాక్స్ 3.5 పడుతుందన్నమాట. ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే తాత్కాల్లో ఐఆర్సిటిసిలో తాత్కాల్ బుక్ చేయాలంటే ఫస్ట్ మనం పేమెంట్ పే చేయాల్సి వస్తుండే. సో ఇప్పుడు ఏంటంటే దానికి స్వస్తి వెలుగుతూ వీళ్ళు ఏం చేశారంటే ఐఆర్సిటిసి వాళ్ళు మనకేంటంటే బుక్ చేసిన తర్వాత పేమెంట్ చేయొచ్చు అనమాట. దీనిపై మనకు 3.5% సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. సో ఈ పేమెంట్ అనేది 15 రోజుల లోపు పే చేయాలి. దీనికోసం ఈ పథకం కోసం ఈ ఐఆర్సిటిసి వాళ్ళు ఫిన్టెక్ అనే ప్రైవేట్ లిమిటెడ్తో టైఅప్ అయ్యారు. ఎవరెవరు టైఅప్ అయ్యారంటే ఫిన్టెక్ అండ్ ఐఆర్సిటిసి కలిసి బుక్ నౌ పే లెటర్ అనే పథకాన్ని తయారు చేశారు. దీనిపైన 3.5 సర్వీస్ ట్యాక్స్ పడుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇండియన్స్ విజిటింగ్ వీసాపై రావద్దు అని చెప్పేసి ఏ దేశం కోరింది? దుబాయ్. ఏంటంటే ఇండియన్స్ వీళ్ళు విజిటింగ్ వీసా పైన వచ్చి అక్కడ చాలా మంది బాధపడుతుర్రు, చాలా మంది జైలులో ఉంటున్నారని చెప్పేసి యుఏఈ ఏం చేసిందంటే విజిటింగ్ వీసా పైన రావద్దని చెప్పేసి చెప్పింది యుఏఈ. సో ఏంటంటే విజిటింగ్ వీసా ఏంటంటే అది 1 monthకో 2 monthsకో అని చెప్పేసి జస్ట్ పర్మిషన్ మాత్రమే ఇస్తుంది అనమాట. 2 months లేకపోతే 3 months ఇస్తుంది అనమాట. అంటే ఆ ప్రాంతాన్ని సందర్శించడానికి మాత్రమే ఉంటుంది అనమాట. అది లిమిట్ టైంలో ఉంటుంది. అది కూడా 2 నుంచి 3 నెలల మధ్యనే ఉంటుంది. సో ఇలా వచ్చి మోసపోయిన వాళ్ళు 2016లో చూసినట్టయితే 225 మంది, 2017లో ఇప్పటి వరకు 180 మంది ఉన్నారని చెప్పేసి అక్కడున్న భారత దౌత్య కార్యాలయం తెలిపింది. చైనాకు 80% పైగా ముడి చమురు సరఫరా ఏ జలసంధి ద్వారా జరుగుతుంది? మలాకా. సో ఇది అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఉంది మలాకా జలసంధి. ఈ జలసంధి ద్వారానే చైనాకు 80% మేర ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. చైనా ముడి చమురు వినియోగంలో 2వ స్థానంలో ఉంది. ఫస్ట్ వచ్చేసి యుఎస్ఏ, 2వ స్థానంలో వచ్చేసి చైనా, 3వ స్థానంలో వచ్చేసి
మన ఇండియా ఉన్నాయి. సో ఏంటంటే ఈ దీవుల్లో భారత్కు భారీ నౌకాదళ కేంద్రం ఉంది మనకు. ఇన్ కేస్ మనకు చైనాకు యుద్ధం అయితే వస్తే చైనానే నష్టపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ దీవుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో మనకు భద్రతా దళం ఉంది కాబట్టి వారికి వచ్చే ముడి చమురుని మనం ఆపేస్తాం. సో అందుకనే చైనా మనతోని వార్ చేయదు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలోనూ పాకిస్తాన్కు సపోర్ట్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే కారణం ఇదే, మలాకా జలసంధి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు చైనాకు మనకు ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి, మలాకా జలసంధి అని చెప్పేసి. సో డోక్లం ప్రాంతం కూడా మనకు ఇష్యూ జరుగుతుంది, ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ప్రమాదాలకు పెట్రోల్ బంకులదే బాధ్యత అని చెప్పేసి ఏ రాష్ట్రం హెచ్చరికలు జారీ చేసింది? సో ఏంటంటే రాష్ట్రం కాదు, ఇది ఒరిస్సాలోని ఒక ప్రాంతం. ఏంటంటే ఆ ప్రాంతం పేరు వచ్చేసి ఒరిస్సాలోని బరంపురం. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రణ నేపథ్యంలో వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధరించి వస్తేనే వారికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోసేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ ఆదేశించింది. సో ఏంటంటే పెట్రోల్ బంకులకు ఓనర్లకు ఏం చేశారంటే ఈ బరంపురం టౌన్లో ఎవరైతే హెల్మెట్ ధరించి వస్తారో పెట్రోల్ బంకులకు వారికి మాత్రమే పెట్రోల్ పోయాలని చెప్పేసి ఈ బరంపురం పోలీస్ శాఖ పెట్రోల్ బంక్ ఓనర్లకు హెచ్చరికలు జారీ చేసింది. సో దానికి సంబంధించి పెట్రోల్ బంక్ ఓనర్లకు 14 రోజులు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు. నెక్స్ట్, కుల మత భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏ రాష్ట్రం ఆదేశాలు జారీ చేసింది? కుల మత భేదం లేకుండా అందరూ తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఏ రాష్ట్రం ఆదేశాలు జారీ చేసింది? ఉత్తరప్రదేశ్. అయితే దేశవ్యాప్తంగా పెళ్లి రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి 2006లోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే దేశవ్యాప్తంగా యూపీతో పాటు 2 రాష్ట్రాల్లో మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఈ నిబంధన అమలవుతుంది. 11 ఏళ్ల తర్వాత యూపీ ప్రభుత్వం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ 2017 పేరిట నిబంధనలు తీసుకొచ్చింది. పెళ్లి అయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి యూపీ ప్రభుత్వం చెప్తుంది. అంటే పెళ్ళైన ఏడాదిపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి యూపీ ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ పెళ్ళైన ఏడాదిలోపు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రోజుకు 10 రూపాయలు, ఏడాది తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే రోజుకు 50 రూపాయలు చొప్పున పెరుగుతూ పోతుందని చెప్పేసి యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో ఇక్కడ మనకి ఏంటంటే పెళ్ళికి సంబంధించి ప్రతి మతంలోనూ ఒక చట్టం ఉంది. సో ఏంటంటే మనకు హిందూ వివాహ చట్టం, మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ ముస్లిం వివాహ చట్టం. ముస్లింలో ఏంటంటే వాళ్ళకు 3 సార్లు తలాక్ అని చెప్పేస్తే వాళ్ళకు విడాకులు అవినట్టు. జస్ట్ ఒక నోటితోని తలాక్ అని చెప్పేసి 3 సార్లు అని చెప్తే విడాకులు ఇచ్చినట్టు అర్థం. ఒక భర్త ఒక భార్యకు తలాక్ అని చెప్పేస్తే 3 సార్లు అంటే విడాకులు ఇచ్చినట్టు అర్థం. సో మన హిందూ వివాహ చట్టంలో మాత్రం ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి మతానికి ఒక వివాహ చట్టం అనేది ఉంటుంది. సో అందరికీ వివాహ చట్టం అనేది సేమ్ ఉండదు. సో ఏంటంటే ఇప్పుడు మనం ముస్లింలు తీసుకున్నట్టయితే ముస్లింలలో అక్కడ వారికి 2 భార్యలు యాక్సెప్టెడ్, కానీ హిందూ మతంలో అది యాక్సెప్టెడ్ కాదు. ఏంటంటే ప్రతి మతానికి ఒక చట్టం, ప్రతి మతానికి ఒక వివాహ చట్టం అనేది ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రతి మతానికి వివాహ చట్టం అనేది సపరేట్గా ఉందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఏ రాష్ట్రంలో రాఖీ పౌర్ణమి నాడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు? యూపీలో కల్పించనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి
6వ తేదీ అర్ధరాత్రి నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు మహిళలకు ఈ అవకాశం కల్పిస్తమవుతున్నారు. సో ఈరోజు రక్షాబంధన్ కాబట్టి ఈ సందర్భంగా యూపీలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించబోతున్నారు. నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? రాజీవ్ కుమార్. ఇంతకుముందు ఈ పదవిలో అరవింద్ పనగాడియా ఉండేవారు. ఈయన ఆగస్టు 31న తన బాధల నుంచి వైదొలిగారు. రాజీవ్ కుమార్ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో డిపిల్ మరియు లక్నో విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశారు. ఈయన గతంలో ఫిక్కీకి సెక్రటరీ జనరల్గా మరియు భారతీయ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధన మండలికి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. కేంద్ర విధానాల పరిశోధన సంస్థకు సీనియర్ ఫెలోగా ఉన్నారు. 2006 నుంచి 2008 మధ్య జాతీయ భద్రతా సలహాదారుల బోర్డులో సభ్యునిగా ఉన్నారు. రియాద్లోని కింగ్ అబ్దుల్లా చమురు అధ్యయనాలు పరిశోధన కేంద్రం, జకార్తాలోని ఆసియా ఆర్థిక పరిశోధన సంస్థ, భారతీయ స్టేట్ బ్యాంక్, భారతీయ విదేశీ వాణిజ్య సంస్థ లాంటి పలు అంతర్జాతీయ జాతీయ సంస్థల్లో బోర్డు సభ్యుడిగా ఈయన పనిచేశారు. మరోవైపు ఎయిమ్స్లో శిశు వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ వినోద్ పాల్ను నీతి ఆయోగ్ సభ్యునిగా కేంద్రం నియమించింది. సో సభ్యునిగా మాత్రం వినోద్ పాల్, నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ వచ్చేసి రాజీవ్ కుమార్. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంటే అతను గతంలో నిర్వహించిన పదవులు ఏమైనా ఉంటే అవి కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. సభ్యునిగా వినోద్ పాల్ నియమితులయ్యారు. ఈయన ఎయిమ్స్లో శిశు వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్, ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతామని చెప్పేసి ఐరాసాకు అధికారికంగా తెలిపిన దేశం ఏది? ఐరాసా అంటే ఐక్యరాజ్య సమితి, అమెరికా. సో 2 నెలల క్రితమే ట్రంప్ చెప్పడం జరిగింది ఈ ప్యారిస్ ఒప్పందం నుంచి మేము బయటకు వచ్చేసామని చెప్పేసి. సో ప్యారిస్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 2015 నవంబర్లో జరిగింది ఈ ప్యారిస్ ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం ఏంటంటే ప్రపంచ దేశాలు తమ ఉద్గారాలను 2% మేర తగ్గించాలన్నమాట. సో దాని నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. సో అప్పుడు మాత్రం ఒబామా గారు ఈ ప్యారిస్ ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ట్రంప్ వచ్చేసి ఆ ఒప్పందాన్ని విరమించుకుంటున్నారు. దేశ తొలి మానవ సహిత సబ్మెరీన్ను ఏ సంస్థ వారు ప్రయోగించారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. దీని తయారీ ఖర్చు వచ్చేసి 500 కోట్లు. దీన్ని 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తారు. ఇది సముద్రం లోతులోకి 6 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. సో ఇలాంటి వ్యవస్థ ఏ దేశాలు కలిగింది అంటే చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్లు. సో ఇలాంటి వ్యవస్థ ఈ దేశాలు కలిగి ఉన్నాయి. తర్వాత మన దేశం కూడా ఇందులోకి చేరబోతుంది. నెక్స్ట్, పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి షాహిద్ ఖకాన్ అబ్బాసీ తన మంత్రిమండలిలో తొలిసారి హిందూకు అవకాశం కల్పించారు. అతని పేరేమిటి? దర్శన్ లాల్. పాకిస్తాన్ అధ్యక్షుడు వచ్చేసి మమ్నూన్ హుసేన్. పాకిస్తాన్ అధ్యక్షుడు వచ్చేసి మమ్నూన్ హుసేన్. సో దర్శన్ లాల్ మంత్రిమండలిలో 47 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో 20 మందికి ఫెడరల్ మంత్రులు మరియు 19 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. అండ్ నెక్స్ట్, ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై కేంద్రం విధించిన జిఎస్టీ ఎంత? సో ఏంటంటే మనకు అన్ని స్టేట్లు ఉంటాయి కదా, అన్ని స్టేట్లు ప్రజల సంక్షేమం కోసం
వివిధ పథకాలు కేటాయిస్తూ ఉంటాయి కదా. సో ఆ పథకాల మీద కేంద్రం జిఎస్టీ విధించడం జరిగింది. సో అంతకుముందు ఈ పథకాల మీద జిఎస్టీ ఎంత ఉంటుందంటే 18% ఉంటుండే. సో దీన్ని ఇప్పుడు 12%కి నిర్ణయించారు స్టేట్ స్కీమ్స్ పైన. నెక్స్ట్, భారత ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? వెంకయ్య నాయుడు. ఈయనది నెల్లూరు జిల్లా చౌటపాలెంలో 1949 జూలై 1న జన్మించారు. ఈయన తల్లిదండ్రులు వచ్చేసి రమణమ్మ రంగయ్య నాయుడు. 1972 నాటి జయాంధ్ర ఉద్యమంలో ఈయన పాల్గొన్నారు. మొదటిసారిగా వెంకయ్య నాయుడు గారు 1978లో ఉదయగిరి నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1983లో అదే స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి రెండోసారి గెలిచారు. 1998, 2004, 2010లో వరుసగా 3 సార్లు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో మాత్రం రాజ్యసభకు రాజస్థాన్ నుంచి ఎన్నికయ్యారు. ఈయన వాజ్పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు. సో ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మరియు సమాచార వ్యవహార శాఖ మంత్రిగా చేశారు. 2002 నుంచి 2004 మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత బీజేపీ ఓడిపోయిన తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. సో ఇక్కడ నేను ఉపరాష్ట్రపతి గురించి చెప్తున్నా కదా. సో ఇదంతా మనకి ఎక్కడ వస్తుందంటే పాలిటీలో ఉపరాష్ట్రపతి అని చెప్పేసి ఒక టాపిక్ వస్తుంది. దాంట్లో ఈ కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్ని కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జామ్స్ రీసెంట్గా జరుగుతూ ఉంటే ఆ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో ఇదంతా అక్కడ మనకు ఆ లెసన్లో అప్డేట్ చేసుకోండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓటర్లు వచ్చేసి 790. సో ప్రస్తుతం ఉన్న ఓటర్లు వచ్చేసి 785. ఓటింగ్లో పాల్గొన్న వారు వచ్చేసి 771. ఇందులో పోలై చెల్లని ఓట్లు వచ్చేసి 760. 11 ఓట్లు చెల్లలేదు. ఇందులో మన వెంకయ్య నాయుడు గారికి వచ్చినవి 514 ఓట్లు. గోపాలకృష్ణ గాంధీ గారికి వచ్చినవి 244. సో ఇతను ఏదంటే గోపాలకృష్ణ గాంధీ ఎవరంటే గాంధీ మనవడు. ఈయన మాజీ ఐఏఎస్. సో మొత్తంగా చూసినట్టయితే ఓవరాల్గా 98.2% పోలింగ్ అనేది నమోదైంది. నెక్స్ట్, 2017లో ధ్యాన్ చంద్ అవార్డుకి ఎవరు ఎన్నికయ్యారు? షాహిద్ హకీం. ఇతను మాజీ ఫుట్బాల్ ప్లేయర్. సో ఇతనితో పాటు భూపేందర్ సింగ్, ఇతను అతనికి సంబంధించిన వారు. నెక్స్ట్ సుమారాయ్, ఈమె హాకీకి సంబంధించింది. సో ఈ ముగ్గురు కూడా ధ్యాన్ చంద్ అవార్డుకు ఎన్నికయ్యారు. సో ధ్యాన్ చంద్ ఎవరంటే హాకీ ప్లేయర్ అన్నమాట. మన ఇండియాకు వరుసగా 3 సార్లు గోల్డ్ మెడల్ తెచ్చారు ధ్యాన్ చంద్ గారు. సో కాబట్టి ఆయన పేరు మీదుగా ఎవ్రీ ఇయర్ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఇండియా నేషనల్ గేమ్ వచ్చేసి హాకీ. సో అది ఎందుకు అవడం జరిగిందంటే మనకు 1930లో వరుసగా 3 సార్లు మనకు ఒలింపిక్స్లో హాకీలో మనకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. సో మొట్టమొదటిసారి 1930లో రావడం జరిగింది కాబట్టి మనకు హాకీలో గుర్తింపు వచ్చింది కాబట్టి హాకీని జాతీయ క్రీడగా గుర్తించడం జరిగింది. సో మనకు హాకీ అనగా గుర్తొచ్చేది ధ్యాన్ చంద్. ఆయన పేరు మీదుగా ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ద్రోణాచార్య అవార్డు 2017లో ఎవరికి లభించింది? తంగవేలు మరియప్పన్. ఈయన రియో పారా ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచారు. సో ఒలింపిక్స్కి పారా ఒలింపిక్స్కి తేడా ఏంటంటే ఒలింపిక్స్ వచ్చేసి ఫిట్గా ఉన్న
క్రీడాకారులు ఆడతారు. పారా ఒలింపిక్స్ అంటే ఇక్కడ పారా అంటే మీనింగ్ ఏంటంటే డిసేబుల్డ్ పర్సన్స్. సో హ్యాండిక్యాప్డ్ స్పోర్ట్స్ పర్సన్స్ అన్నమాట పారా ఒలింపిక్స్లో పాల్గొంటారు వాళ్ళు. అండ్ నెక్స్ట్ కోచ్ సత్యనారాయణ గారికి ద్రోణాచార్య అవార్డు వీరు నామినేట్ అయ్యారు. ద్రోణాచార్య అవార్డుకి తంగవేలు మరియప్పన్ అండ్ హై జంప్ కోచ్ సత్యనారాయణ గారు ఎంపికయ్యారు. అండ్ నెక్స్ట్ ఆసియా బాక్సింగ్ టైటిల్ను కైవసం చేసుకున్నది ఎవరు? విజేందర్ సింగ్. ఇతనికి ఇది వరుసగా 9వసారి ఈ టైటిల్ రావడం. ఇతని ప్రత్యర్థి వచ్చేసి జుకుల్కర్. ఇతనిది చైనా. ఈ టోర్నీ ముంబైలో జరిగింది. ఇతని ప్రత్యర్థి వచ్చేసి జుల్పికర్. ఇతనిది చైనా. ఇతనికి వరుసగా ఇది 9వ టైటిల్. నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? లండన్లో జరుగుతుంది. దీంట్లో హుసేన్ బోల్ట్ కాంస్యం గెలుచుకున్నాడు. హుసేన్ బోల్ట్ ఏంటంటే తన కెరియర్లో ఇది లాస్ట్ టోర్నీ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇందులో ఈ టోర్నీలో ఫస్ట్ వచ్చింది మాత్రం జస్టిన్ గట్లిన్. సో సెకండ్ వచ్చేసి కోలేమాన్. వీరిద్దరు కూడా యుఎస్ఏకి చెందినవారు. 3వ స్థానంలో హుసేన్ బోల్ట్ నిలిచారు 100 మీటర్ల పరుగు పందెంలో. టోర్నీ పేరు వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్. సో ఏంటంటే ఇతను వరుసగా హుసేన్ బోల్ట్ ఏంటంటే వరుసగా ఒలింపిక్స్లో 2008 నుంచి వరుసగా గోల్డ్ మెడల్ విన్ అవుతూ వచ్చిండు. సో ఏంటంటే ఇతనికి ఇది పరాజయం అని చెప్పుకోవచ్చు. తన కెరీర్లో ఇది లాస్ట్ మ్యాచ్ అని చెప్పేసి లాస్ట్ టోర్నీ అని చెప్పేసి చెప్పడం జరిగింది హుసేన్ బోల్ట్. అండ్ నెక్స్ట్ డోక్లం ఏ దేశానికి చెందింది? డోక్లం అనేది బంగ్లాదేశ్కి చెందింది. సో ఏంటంటే మనకు ఇది మన దేశం చెందింది కాదు. సో మనకు చెందింది కాకపోయినా మరి మనకు గొడవ ఏంటంటే ఇది ట్రై జంక్షన్. సో ఏ దేశాల మధ్య ఉంటుందంటే బంగ్లాదేశ్, చైనా అండ్ ఇండియా. సో 3 దేశాల మధ్య ఉంటుంది. అంటే చైనా ఏంటంటే తన ఒక రోడ్ను నిర్మాణం చేపడుతుంది. అది వాణిజ్య వ్యాపార నిమిత్తం కోసం చైనా ఒక రోడ్డు నిర్మిస్తుంది. ఆ రోడ్డు కాస్త మన పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నుంచి పోవడం జరుగుతుంది అనమాట. సో సిలిగురి ఏంటంటే ఈశాన్య రాష్ట్రాలకు పోవాలంటే పశ్చిమ బెంగాల్ నుంచి సిలిగురి కాదు, ఐ థింక్ ఇది రాంగ్. చిక్నెక్ వెస్ట్ బెంగాల్లో చిక్నెక్. ఆ రోడ్ అనేది వెస్ట్ బెంగాల్లో చిక్నెక్ నుంచి పోవడం జరుగుతుంది. మనం వెస్ట్ బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు పోవాలంటే ఈ చిక్నెక్ నుంచే పోవచ్చు అనమాట. ఈ చిన్న ఉంటుంది దారి. సో ఇలా ఏంటంటే మన భారతదేశం నుంచి చొరబాటు జరుగుతుందని చెప్పేసి మనం గొడవ చేస్తున్నాం. సో మనకు రోడ్ పేరు మనకి ఇంపార్టెంట్, ఆ ఏరియా పేరు మనకి ఇంపార్టెంట్. చిక్నెక్ ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఈ చిక్నెక్ నుంచి మనం ఈశాన్య రాష్ట్రానికి వెళ్ళాలంటే వెస్ట్ బెంగాల్లో ఇదే దారి. ఆ చైనావాల్ రోడ్ అనేది ఈ చిక్నెక్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. అందుకని చెప్పేసి మనం అడ్డుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ ఒకే ఏడాదిలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన 15 సంవత్సరాల బాలుని పేరు ఏమిటి? నిర్భయ్ రార్కర్. ఇతను గుజరాత్ చెందినవారు. నెక్స్ట్ జాతీయ చేనేత దినోత్సవం ఎప్పుడు? జాతీయ దినోత్సవం వచ్చేసి ఆగస్టు 7. రాష్ట్రంలో చేనేత మగ్గాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో చేనేత మగ్గాలు వచ్చేసి
16,776, ఏటా 209 లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి తెలంగాణలో జరుగుతుంది. మొత్తంగా తెలంగాణలో 80% మేర పట్టు వస్త్రాలు తయారవుతున్నాయి. నమామి గంగేపై కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎన్ని కోట్లు కేటాయించింది? 20,000 కోట్లు. జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం తెస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు ఏది? 123వ రాజ్యాంగ సవరణ. సో 122 వచ్చేసి జిఎస్టి అని చెప్పేసి గుర్తుంచుకోండి. 122 వచ్చేసి జిఎస్టి. సో ఇప్పుడు ఏంటంటే జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ ఏర్పాటు కోసం తెస్తున్న రాజ్యాంగ సవరణ బిల్లు వచ్చేసి అది 103వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది మనకు పాలిటీలో వస్తుంది. సో ఇంకా పర్టికులర్ చెప్పానంటే మనకు పాలిటీలో లాస్ట్ చాప్టర్స్ కమిషన్ గురించి ఉంటాయి. సో దాంట్లో జాతీయ వెనుకబడిన కమిషన్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. సో దాంట్లో ఈ పాయింట్ని యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఏ నిత్యావసర వస్తువు మీద సబ్సిడీ ఎత్తివేయాలని చెప్పేసి కేంద్ర సర్కార్ నిర్ణయించింది? వంట గ్యాస్. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ లక్ష్యంగా సైబర్ హ్యాకర్లు అటాక్ చేశారు. అందులో ఏ వైరస్ ను ప్రవేశపెట్టారు? బాట్నెట్. త్వరలో ప్రారంభమయ్యే సెమీ హైస్పీడ్ రైల్లో ఏ 2 పట్టణాల మధ్య ప్రయాణం 2 గంటలకు తగ్గనుంది? చండీగఢ్ టు ఢిల్లీ లేదా ఢిల్లీ టు చండీగఢ్. జియో పాసి పబ్లిసిటీ ఫేజ్ 2 స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించింది? మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వం జియో పాసి పబ్లిసిటీ ఫేజ్ 2 స్కీమ్ని ప్రారంభించింది. ఇటీవల చనిపోయిన గాంధేయవాది స్వతంత్ర సమరయోధుడు కేఈ మమ్మూన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? కేరళ. శీతల పానీయాలు, ఆహార పదార్థాల్లో లిక్విడ్ నైట్రోజన్ను నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? హర్యానా. హర్యానాలో శీతల పానీయాల్లో మరియు ఆహార పదార్థాల్లో లిక్విడ్ నైట్రోజన్ను నిషేధించడం జరిగింది. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఛత్తీస్గఢ్. పేద మహిళలందరికీ వంట గ్యాస్ కలెక్షన్లు అందాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ఏది? ప్రధానమంత్రి ఉజ్వల యోజన. సో ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే మనకు ఉజ్వల అంటే మనకు వెలుగు అని చెప్పేసి వస్తుంది. సో ఉజ్వల అంటే వెలుగు. సో వెలుగు అంటే మనకి ఇక్కడ వంట గ్యాస్తో లింక్ చేసుకోండి. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని మొదట ఎక్కడ ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్లోని బలియాలో ప్రారంభించారు. 2016 మే 1న ప్రారంభించడం జరిగింది ఈ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పార్ట్ టైం సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు? రవి మిట్టల్. రిమోట్తో ఆపరేట్ చేసే యుద్ధ ట్యాంక్ మంత్రాను ఏ సంస్థ తయారు చేసింది? సో దీన్ని మొన్న చెప్పుకున్నాం మనం, ఏంటంటే డిఆర్డిఏ తయారు చేసిందని చెప్పేసి. సో ఇది మన అబ్దుల్ కలాం గారి జ్ఞాపకార్థం తయారు చేసిందని చెప్పి చెప్పుకున్నాం. సో డిఆర్డిఏ అబ్రివేషన్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వస్త్ర పరిశ్రమకు ఊరట కలిగించేలా జిఎస్టీని ఎంతగా తగ్గించాలని చెప్పేసి జిఎస్టీ మండలి ఆలోచిస్తుంది? 5%. సో అంతకుముందు ఏంటంటే దుస్తులపై 18% ఉండే. సో దీన్ని ప్రస్తుతానికి 5% మేర తగ్గించాలని చెప్పేసి జిఎస్టీ మండలి ఆలోచిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పొదుపు ఖాతాపై వడ్డీని ఎంతకు తగ్గించింది? 5%. గతంలో 4% ఉండేది. గౌరవ్ బిందూరి ఏ క్రీడకు చెందినవారు? బాక్సింగ్. చైనా సైన్యం మరోసారి అంతర్గత హద్దులు దాటి మన దేశంలోకి చొరబడింది. ఆ ప్రాంతం ఏది? ఉత్తరాఖండ్ చమేలీలోని బారా హౌతి.
సో ఈ ప్రాంతాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో అంతకుముందు మన హద్దుల్లోకి వచ్చారు, అది డోక్లమ్ ప్రాంతంలోకి. సో అది డోక్లమ్ అనేది 3 ప్రాంతాల మధ్య ఉంటుంది, భూటాన్, చైనా, ఇండియా మధ్య. సో ఆ ప్రాంతం గురించి చెప్పండి అంటే మనకు చైనాకు వార్ ఎప్పటి నుంచి జరుగుతుందంటే మనము దలైలామాకు ఆశ్రయం ఇచ్చాం. సో అది వాళ్ళకి నచ్చలేదు, చైనా వాళ్ళకి నచ్చలేదు. సో అప్పటి నుంచి మనకు చైనాకి పడట్లేదు. సో ఆ విషయం గుర్తుంచుకోండి. సో దాని గురించి ఇంకా మ్యాటర్ కావాలంటే నేను జనరలైజ్ చేస్తే అక్కడ మాట్లాడుకుందాం. బీఫ్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది? బ్రెజిల్. సో ఏంటంటే బీఫ్ని ఎగుమతి చేస్తున్న దేశాల్లో మొదటి స్థానం వచ్చేసి బ్రెజిల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకి ఏంటంటే బ్రెజిల్ అనగా మనకు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. 2014లో అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలు ఇక్కడ బ్రెజిల్లోనే జరిగాయి. సో ఇక్కడ మనకు సాంబా డాన్స్ ఫేమస్. ఇంకేంటంటే ఇక్కడ మనకు జాగ్రఫీగా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కాఫీ తోటలకు ఫేమస్ బ్రెజిల్. అండ్ నెక్స్ట్ డీజిల్ వినియోగం తగ్గించుకోవడానికి బొగ్గుతో దేన్ని ఉత్పత్తి చేయాలని చెప్పేసి కేంద్రానికి నీతి ఆయోగ్ సూచించింది? మిథనాయిల్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు డీజిల్ అని చెప్పేసి ఒక వర్డ్ వచ్చి దీని గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే ఫస్ట్ డీజిల్ పెట్రోల్ వాడుకుంటున్న దేశాల్లో అంటే వినియోగించుకున్న దేశాల్లో ఫస్ట్ దేశం వచ్చేసి అమెరికా. దాని తర్వాత సెకండ్ కంట్రీ వచ్చేసి చైనా. సెకండ్ కంట్రీ వచ్చేసి చైనా. థర్డ్ కంట్రీ వచ్చేసి మన ఇండియా. పెట్రోల్ని అధికంగా వినియోగిస్తున్న దేశాలు వచ్చేసి ఫస్ట్ యుఎస్, తర్వాత చైనా, థర్డ్ మనది. సో ఏంటంటే ఈ యుఎస్ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కావాల్సిన పెట్రోల్ని కృత్రిమంగా తయారు చేసుకుంటున్నారన్నమాట వాహనాలకు సంబంధించి. సో ఇప్పుడు మనం అత్యధికంగా వినియోగిస్తున్న స్థానంలో ఏదంటే చైనా, తర్వాత మనం ఉన్నాం. సో దీనికి ఆల్టర్నేట్గా ఇప్పుడు డీజిల్కి ఆల్టర్నేట్గా కేంద్రం ఇప్పుడు మిథనాయిల్ని వాడుకుంటుంది. సో ఇక్కడ అమెరికాలో మాత్రం ఏంటంటే పెట్రోల్కి బదులుగా షీతేల్స్ అని చెప్పేసి వాడడం జరుగుతుంది. సో విషయాన్ని గుర్తుంచుకోండి. అక్కడ పెట్రోల్ వినియోగం దాదాపు తగ్గిపోతుంది. అక్కడ శీతల్ అని చెప్పేసి ఒక పెట్రోల్ వెళ్ళిన ఇంకొక రకపు ఇంధనాన్ని వాడడం జరుగుతుంది యుఎస్లో. నెక్స్ట్ ఈ ఏడాది చివరికల్లా 48 Mi-17 చాపర్ల కొనుగోలుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? రష్యాతో. సో రష్యాతో మనం ఏంటంటే ఈ ఇయర్ లాస్ట్ వరకు 48 Mi-17 చాపర్ల కొనుగోలుకు మనం ఒప్పందం చేసుకున్నాం రష్యాతో. 1986 నాటి బోఫోర్స్ శస్త్రజ్ఞుల కుంభకోణం మరోసారి వార్తల్లోకి వస్తుంది. బోఫోర్స్ సంస్థ ఏ దేశానికి చెందింది? స్వీడన్. గాంధీ పేరుతో డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ ని కెనరా బ్యాంక్ ఏ సిటీలో ఏర్పాటు చేసింది? బెంగళూరు సిటీలో గాంధీ పేరుతో డిజిటల్ బ్యాంక్ ని కెనరా బ్యాంక్ ఓపెన్ చేసింది. ఎక్కడ అంటే బెంగళూరులో. ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ మెట్రో సిస్టమ్ కలిగిన మెట్రో స్టేషన్ ఏది? సో ఢిల్లీ మెట్రో స్టేషన్. ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రీన్ మెట్రో సిస్టంగా పేరును పొందింది. నెక్స్ట్ జపాన్ దేశం నుంచి ఆర్డర్ ఆఫ్ ది రైజింగ్ సన్ అవార్డుకు ఎంపికైన కేంద్ర మాజీ మంత్రి ఎవరు? అశ్విని కుమార్. సో ఇక్కడ ఏంటంటే నాకు జపాన్ అనగానే ఒక విషయం గుర్తొచ్చింది. ఇక్కడ 2020లో టోక్యో, దీని రాజధాని జపాన్ రాజధాని టోక్యో. ఆ టోక్యోలో ఒలింపిక్స్ జరగబోతున్నాయి. 2020లో 2020 ఒలింపిక్స్ జరగబోతున్నాయి.
దీని యొక్క ప్రధాని వచ్చేసి షింజో అంబే. నెక్స్ట్ అప్నీ గాడి అప్నీ రోజ్గార్ పేరుతో 100 ఊబర్ మోటో బైక్ స్కీమ్ ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? పంజాబ్. అప్నీ గాడి అప్నీ రోజ్గార్ పేరుతో 100 ఊబర్ మోటో బైక్ స్కీమ్ ని ప్రారంభించిన రాష్ట్రం వచ్చేసి పంజాబ్.